ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో పంట రుణాలు చెల్లించలేదని రైతుల పొలాల్లో ఎర్ర జెండాలు పాతారు డీసీసీబీ బ్యాంక్ అధికారులు. రైతులకు నోటీసులు పంపించినా పట్టించుకోకపోవడం వల్లే కోనాయిగూడెం, ఆరెగూడెం గ్రామాల్లోని పొలాల్లో ఎర్ర జెండాలు పెట్టినట్లు అధికారులు తెలిపారు. బ్యాంక్ అధికారుల తీరుతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇదే అంశంపై మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మండలంలోని పలు గ్రామాల్లో పంట రుణాలు చెల్లించలేదని బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా చాలా వరకు కొందరు పంటలు అంటే రైతులకు సంబంధించిన పొలాల్లో కూడా ఎర్ర జెండాలు కూడా పాతడం జరిగింది. అయితే నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం వల్లనే జెండాలు పాతున్నట్లు కూడా అధికారులకు సంబంధించి చెప్తున్నారు. మరోవైపు బ్యాంకు అధికారుల తీరుపై కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రైతులు అందుబాటులో నోటీసులు అందుకున్న రైతులు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. స్థిరాస్తి అమ్మకం సంబంధించి నోటీస్ సంబంధించి కూడా ఈ రైతుకు కూడా జారీ చేశారు. ఇందులో మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇందులో పెట్టడం జరిగింది. ఈ నోటీసులు ఎప్పుడు ఇచ్చారు, వీళ్ళ పొలంలో ఎప్పుడు ఎర్ర జెండాలు పాతారన్నది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే మీకు నోటీసులు ఎప్పుడు ఇచ్చారు, మీ పొలంలో ఎర్ర జెండాలు ఎప్పుడు పాతారు, మళ్ళీ ఎప్పుడు తొలగించారు? మాకు 10 రోజుల క్రితం నోటీస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రుణమాఫీ కాలేదని మేము అడిగాము. అడిగితే రుణమాఫీ కాలేదని అన్నారు మా పేరు. అయితే నాకు హార్ట్ అటాక్ వచ్చింది సార్. ఈ మధ్య హార్ట్ అటాక్ వస్తే 2.5 లక్షలు ఖర్చు అవునాయి. బ్యాంకింగ్ అధికారులు వచ్చి నోటీస్ ఇవ్వగానే వారం 10 రోజులు కడతాం అనగానే 10 రోజులు కూడా టైం ఇవ్వకుండా ఎర్ర జెండాలు వచ్చి బాతారు సార్. ఎంతమంది రైతులు ఉంటారు మీ ప్రాంతంలో ఈ నోటీసులు వచ్చిన వాళ్ళు? మాకు మొత్తం 20 మంది దానికి ఉన్నారు సార్. మండలంలో నేలకొండపల్లి మండలంలో 20 మంది రైతులు ఉన్నారు. మన పాతిన జెండాలు మళ్ళీ ఎప్పుడు తొలగించారు? అమ్మటే ఒక 3 గంటలు 4 గంటల నుంచి తీసుకెళ్లారండి. ఏమని చెప్పారు చివరిగా, మీకు ఏమని చెప్పారు వాళ్ళు ఆదేశం? మాకు పైనుంచి ఒత్తిడి వచ్చింది, మేము బాతున్నాం, తర్వాత మీరు గట్టినాక తీస్తామని అన్నారు సార్. అంటే ఎంత ఉంది మీరు బకాయి, ఎంత ఉంది అసలు? మాకు 5 లక్షలు ఉంది సార్ బకాయి. రుణమాఫీ 2 లక్షలు అవుతుందంటే కాలేదు సార్. ఇప్పుడు వారం 10 రోజుల్లో చేసి అప్పు చేశాను, భూమి అమ్మైనా కడతానని చెప్పాను. అంటే గవర్నమెంట్ 2 లక్షల మాఫీ అన్నది, దాని కొరకు కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నాయి, వడ్డీ కట్టుకుంటే మేము రుణమాఫీ చేస్తామన్నారు. కట్టారు రైతులు, అయినా రాలేదు, ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకు వారు వచ్చేటప్పుడు ఇబ్బంది పెట్టి జెండాలు పాతాం, నోటీసులు పంపడం అంతా చికాకులు అవుతాయి. పైపెచ్చు 30,000 25,000 కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు వడ్డీలు అప్పు తెచ్చి. ఈ మాఫీ అయితే రావట్లేదు, కట్టినా కూడా రావట్లేదు. అయితే అని బ్యాంకు వారు అంటారు, మీరు కట్టండి అయితే మేము ఇస్తామని బ్యాంకు వాళ్ళు చెప్తున్నారండి. అంటే బ్యాంకుల సమాధానం ఎట్లుంది అసలు? బ్యాంకుల సమాధానం ఇది అవసరమైతే మీరు కట్టండి, గవర్నమెంట్ ఇస్తే మేము ఇస్తాం, ఇప్పుడు మీరు కట్టకపోతే మీరు జెండాలు పెడతాం, ఈ జప్తీలు చేస్తామని చెప్తున్నారు సార్. బెదిరిస్తూనే ఉన్నారు బ్యాంకు వాళ్ళు కూడా. కొంత సమయం ఇస్తే తాము తీసుకున్న రుణాలకు సంబంధించి కూడా రుణమాఫీ పోను మిగతా డబ్బులు చెల్లిస్తామని కూడా రైతులు చెప్తున్నారు. కొంత సమయం చేయాలి. ఈలోపు బ్యాంక్ అధికారుల తీరు కూడా, బ్యాంక్ అధికారులు తీవ్ర స్థాయిలో వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బ్యాంక్ అధికారులను కూడా కొంత కట్టడి చేసి మాకు కొంత సమయం కేటాయిస్తే తాము చెల్లించాల్సిన రుణాలు కూడా రుణమాఫీ పోను చెల్లిస్తామని కూడా ఇక్కడ నోటీసులు అందుకున్న రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, నేలకొండపల్లి, పాలేరు కానిస్టేబుల్.